పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను హక్కున చేర్చుకొని వాళ్ళకి ఇండ్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్లకు పింఛన్లు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూమి లేని నిరుపేదలకు 12 సంవత్సరానికి 12,000 ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,300 రూపాయల గ్యాస్ ఇస్తే దాన్ని 500కు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, 54,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఒకటే సంవత్సరంలో జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీజేపీ చెప్పడానికి ఏముంది? ఎక్కడ ముఖం పెట్టుకుంటావు? పాయల్ శంకర్ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? గొడం నగేష్ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా మీ మోసపూరితాన్ని, మీ మోసాన్ని ఆదిలాబాద్ ప్రజలు గమనించిండ్రు. తప్పకుండా ప్రజా కోర్టులో ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు, ఎంపీ గొడం నగేష్కు శిక్ష తప్పదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల వస్త్రాలు ధరించి ఈ మోసపూరిత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తమ నిరసనని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే శాంతియుత నిరసనలు తెలియజేస్తూనే ఎక్కడికక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో నిరసనలతో అట్టుడికి ఆదిలాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆదిలాబాద్కు నిధులు కేటాయించేంత వరకు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించేంత వరకు మనం పోరాటాన్ని ఆపవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్! తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం నశించాలి. తెలంగాణకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో ఆదిలాబాద్ని అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, బడ్జెట్లో ఆదిలాబాద్ను విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ, తెలంగాణకు ఆదిలాబాద్కు అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు ఆదిలాబాద్కు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలతో గెలిచి ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించినటువంటి పాయల్ శంకర్, గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్, ప్రజల్ని మోసం చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ఆర్ఎస్ గార్డెన్ వరకు శాంతి ఉంటుంది. ఎవరు ఆర్ఎస్ గార్డెన్ దాడిపోవద్దు. MP,
बीजेपी बीजेपी एमएलए एमएलए एमपी एमपी बीजेपी बीजेपी मोदी अमित शाह एमपी एमएलए बीजेपी एमपी नरेश एमपी बीजेपी बीजेपी अमित शाह मोदी बीजेपी बीजेपी अमित शाह मोदी बीजेपी 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 मोदी इदेमी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम बीजेपी 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 अमित शाह मोदी मोदी बीजेपी बीजेपी अमित शाह मोदी मोदी बीजेपी आदिलाबाद नी మోసం చేసిన బీజేపీ ఆదిలాబాద్ ని మోసం చేసిన బీజేపీ ఆదిలాబాద్ ని నమ్మించి మోసం చేసిన బాలశంకర్ ఆదిలాబాద్ ని నమ్మించిన ఎంపీగా నాగేష్ ఆదిలాబాద్ ని నమ్మించిన బాలశంకర్ ఆదిలాబాద్ ని నమ్మించిన నాగేష్ బీజేపీ ఆదిలాబాద్ ని నమ్మించిన గోడెం నాగేష్ ఆదిలాబాద్ ని నమ్మించిన గోడెం నాగేష్ ఆదిలాబాద్ ని నమ్మించిన గోడెం నాగేష్ మోదీ मोदी बीजेपी 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 सीताराम बीजेपी 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 मोदी मोदी बीजेपी बीजेपी अमित शाह बीजेपी 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 मोदी बीजेपी बीजेपी राज्यम बीजेपी राज्यम